తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రిలోపు వెంకన్న దర్శనం లభించే అవకాశం ఉంది. దీంతో భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించడం నిలిపివేసింది టీటీడీ. భక్తుల రద్దీపై తిరుమల నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులు వేచి ఉన్నటువంటి క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పరీక్షా ఫలితాలు వెలువడుతుండటంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. గత 3 రోజుల్లో శ్రీవారిని 2.5 లక్షల మంది పైగా భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 1,30,000 మంది భక్తులు స్వామివారికి ఈ 3 రోజుల వ్యవధిలోనే తలనీలాలు సమర్పించారు. ఇక నడక మార్గానికి సంబంధించి కూడా అలిపిరి నడక మార్గంలో 1,05,000 మంది భక్తులు కాలినడకన ఈ 3 రోజుల్లో తిరుమలకు విచ్చేశారు. ఇక శ్రీవారి మెట్టు నడక మార్గంలో అయితే 36,000 మంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకున్నారు. అంటే 2 నడక మార్గాలలో దాదాపుగా 1,50,000 మంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తంగా కూడా ఈ 3 రోజుల వ్యవధిలో నడక మార్గంలో 1,50,000 మంది, అదేవిధంగా తలనీలాలు సమర్పించేటటువంటి కార్యక్రమం ద్వారా 1,30,000 మంది, మొత్తంగా 2,80,000 మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అంటే నడక దారిన విచ్చేసినటువంటి భక్తులే స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తంగా కూడా శ్రీవారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులలో ఎక్కువ శాతం మంది మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు విచ్చేస్తున్నారు. దీంతో కళ్యాణకట్ట వంటి ప్రాంతాల వద్ద కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మొత్తంగా కూడా శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్నటువంటి భక్తులతో తిరుమల అయితే నిండుగా ఉండిపోయింది. దీంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించడాన్ని అయితే టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఇవాల్టి రోజున స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. రేపటి రోజు ఉదయం భక్తులు కొత్తగా క్యూ లైన్లోకి చేరుకోవాలంటూ కూడా టీటీడీ సూచన చేస్తుంది. గురువారం రోజున శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం స్వామివారికి తిరుప్పావడి సేవతో పాటు స్వామివారి అలంకరణకు సంబంధించినటువంటి సడలింపు కార్యక్రమం ఉంటుంది. ఇక సాయంత్రం వేళ స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. దీంతో దాదాపుగా 2.5 గంటల పాటు కూడా దర్శనాలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం నేపథ్యంలో స్వామివారి దర్శనానికి ఇవాల్టి రోజు పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి సౌలభ్యం టీటీడీకి లభిస్తుంది. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయింది. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం దర్శన సమయం 24 గంటల నుంచి 30 గంటల వరకు పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక ఇవాళ ఉదయం నుంచే క్యూ లైన్లోకి చేరుకునే భక్తులను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం క్యూ లైన్కు చేరుకోవడానికి చేసినటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రాంతంలోనే రోడ్ల కింద చెట్ల కింద సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ప్రస్తుతం